రెండొచ్చా? పెద్దది పట్టుకున్నాను. చాలా పెద్దది ఉంది కదా. సేఫ్ పట్టుకున్నాను ఫస్ట్, అది కొరగతుంది నాకు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని పూర్తి కోరుకుంటున్నాం. ఈ రోజు ఒక సరికొత్త వీడియోతో ముందుకైతే వస్తున్నాము. ఈ రోజు మేము చేపలు పట్టడానికి వాగుకి అయితే వచ్చాము అనమాట. పాడైన దోమతర అయితే తీసుకొచ్చాము. ఇదైతే ఈ రోజు వలకైతే వాడతాము. మా మాయగారు తర్వాత మా తమ్ముడు అయితే వచ్చారు మాతో పాటు. ఈ రోజు చేపలు ఏ విధంగా పడతాం అనేది మీకు చూపిస్తాము. అలాంటి మనం కింద నుంచి అయితే పట్టుకుని వద్దాము. తమ్ముడు, చేపలు ఎలా పడతాం ఈరోజు? మామూలుగా సాధ్యం దొరుకుతాయా? కిందకి వెళ్ళిపోవాలట, కింద నుంచి పట్టుకుని వద్దాము. ఎందుకంటే పైన పట్టామనుకో బురద అయిపోద్ది అంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చేపలు అయితే ఇక్కడ నుంచి అయితే పట్టబోతున్నాము. ఈ గడ్డ పక్క అనేది చూడండి, సారుకూర మొక్కలు అయితే కనిపిస్తున్నాయి కదా, అందులోనే ఎక్కువ చేపలు అయితే ఉంటాయి. మనకి ఈరోజు మైక్లు అయితే లేవు, దానికోసము ఈరోజు బయట సౌండ్ అయితే ఎక్కువ అయితే వినిపిస్తాయి. అలానే బండి సౌండ్ కూడా వినిపిస్తాయి, ఎందుకంటే ఇక్కడ మెయిన్ రోడ్ అయితే పక్కన ఉంది కాబట్టి. అంటే మనం ఆ కింద నుంచి అయితే పట్టుకుని వద్దాము. మన వాళ్ళు అయితే ముందుగానే వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఉన్నాయట చేపలు? కనిపించాయా? ఒకటి వెళ్ళింది అక్కడ. రారా తమ్ముడు, పట్టబెట్టి అక్కడ నిల్చున్నావు. ఈరోజు చేపలు నువ్వే పట్టాలి ఈరోజు. ఓకే ఓకే. ఇలాంటి తుప్పల లోపల అయితే చేపలు అయితే ఉంటాయట. ఇది పట్టుకుందాము. ఇదిగో మన వాళ్ళు అయితే వల, ఇదిగో చిరిగిపోయినా దోమతర తీసుకొచ్చాము. ఇదైతే ఈరోజు వలగైతే వాడుతున్నాము. ఒకటైనా వచ్చిందా లేదరా? ఏమో సేక చూడు, నీ వైపు వచ్చి ఉండాలి. వస్తే నా వైపు వస్తే పట్టేస్తాను రా. ఒకసారి ఎత్తి చూద్దాం వాళ్ళ. చూడండి చూడండి, వచ్చాయా? పైకి ఎత్తండి రా ఒకసారి. ఏమన్నాయా? దొరికాయా? ఒరే పడిపోతున్నాను రా. ఒరే ఏం రాలేదురా. ఏవిరా చిన్నవి? ఏది చూపించు. చిన్న చేప తప్ప ఇంకేం రాలేదు. చిన్న వచ్చాయి కదా. దానికి అయితే వదిలే, గడ్డ దగ్గర వదిలే. మనకు కావాల్సింది పెద్ద చేపలు, చిన్న చేపలు దొరుకుతున్నాయి. ఆ ముందుకు చూద్దాం, అక్కడ ఉంటాయేమో. ఎక్కడ? అక్కడ అక్కడ. ఒరే నిజంగా రా, అక్కడ ఉంటాయరా, చూడండి రా. ఎక్కడ? చూద్దాం, అక్కడ కూడా చూద్దాం. మీరు ఒకేసారి ఎత్తట్లేదు, అందుకనేసి. రాహేద్ మేసుండే వాళ్ళకి ఇక్కడ ట్రైన్ తప్పగా ఉంది. జాగ్రత్త రే, నేను ఇంకా అటు రాలేనురా, పొడవు ఉంది. పక్క కదా, ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు. మరి మీ ఇద్దరే ఎంత లోతుగా ఉంది ఇక్కడ. చూడరా, నేను ఇప్పుడైనా వచ్చాయా? పైకి ఎత్తండి రా. రాలేదా? ఒరే దొరుకుతాయి లేవంటారా? కనిపించింది ఒకటి. ఇదేం పూలు చాలా అందంగా ఉన్నాయి, ఎల్లో కలర్ గా, రెడ్ కలర్ గా ఉన్నాయి. ఏవిరా? చిన్నవి కానీ చాలా క్యూట్ గా ఉన్నాయి. ఏవి చూపించు. ఫ్రెండ్స్ చూడండి, పువ్వులు అయితే చాలా అందంగా చాలా మంచిగా అవుతున్నాయి. గడ్డ పక్కన కదా చాలా. ఏమంటారా ఈ పువ్వుల్ని? ఏమో మాకైతే తెలియదు. నీకు తెలీదా? గడ్డ దగ్గరే ఉంటాయని. తీసుకెళ్ళు, మా మర్దాలకి ప్రపోజ్ చేస్తావు. ఇప్పుడైతే 3వ ప్లేస్లో అయితే వల అయితే వేసాము. ఇక్కడ దొరుకుతలేదు, చూద్దాము. వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు కానీ ఇప్పటిదాకా ఒక సేపు కూడా దొరకలేదు. ఉందా? పట్టేవా? ఒరే వాళ్ళ దగ్గర వచ్చి ఉంటుంది చూడండి. లేదు ఇటు కూడా పట్టుకోగానే వల ఎత్తుదాం. అప్పుడు చూడు. లేదురా, నాకు అసలు లేవు, ఇటు రాలేదు. చూడరా వాళ్ళ దగ్గర కాదు, మీరు కొంచెం జాగ్రత్త. అక్కడ చూడు, బాగా మట్టున్నావు కదా, చూడు. నీకు అసలు చూడు, కన్నమెంట్ లేదు కదా. లేదు కన్నమెంట్ లేదు, నేను వాళ్ళకి కూడా మట్టున్నాను. గణేష్ అయితే 2 సార్లు మిస్ చేసాడు ఇప్పటికి. నాకైతే దాన్ని ఎప్పుడు చూస్తానో అని ఆతృతగా ఉంది. ఒరే వాళ్ళ అయితే చూడండి రా, వచ్చి ఉంటుంది. వాళ్ళ ఎత్తుదాం వెళ్ళి. గణేష్ ఎత్తండి రా వాళ్ళ ఒకసారి. ఎత్తురా ఫాస్ట్గా. వచ్చిందలాగా లేకపోతే మరి ఏం చేయాలి? చిన్న మొక్క అయితే వచ్చిందా? ఏదేది? రెండొచ్చా? ఏదేది? ఇవేం చేపలు రవి? మొట్ట గడిసలు కదా. చూడండి, ఇది చేపలు కూడా వచ్చిన్నాయి. చూడండి, ఇంతసేపు కష్టపడితే దొరికాయి మనకి. ఇంతసేపు కష్టం. 3 ఐటమ్స్ లో దొరికింది. చూసారా చిన్న చేపలు ఇవి. ఇదైతే కొద్దిగా పెద్దది ఉందండి. అదిగో ఈ చేపలకి ఈ చేప సైజ్ చూడండి, చాలా పెద్దది ఉంది. అది కానీ ఇవి వదిలేదాం, చిన్నవి కదా. చిన్న వదిలేయండి, పక్కకి తీసుకురండి. తుల్లిపోతాయి మరి, గడ్డకి పడిపోతాయి. పట్టుకో, ముందు రావతలతో ఎలా వెళ్తాం ఇంకా. పట్టుకురా రే శేఖర్, పట్టుకురా. తీసుకురండి వెళ్ళండి.
పక్కన ఒడ్డుకు తీసుకెళ్ళేసి మొట్టగిసలు తీద్దాము. ఇక్కడ తీస్తే గడ్డకైతే పడిపోతాయి. అవునరా, మళ్ళీ ఇంతసేపు కష్టపడింది మొత్తము వృధా అయిపోద్ది కదా. ఇక్కడ తీరే ఇక్కడ ఉన్నాయి, వెళ్ళిపోయాయి చూడు. ఉన్నాయి. ఏట్రా అయ్యి? ఇది చేపలు పెట్టడానికి అని ఇక్కడ ఇక్కడ ఎలా పెడతావు? చూపిస్తాను నీకు. ఒరే, జారిపోతాయి రా నువ్వు కిందకి, మళ్ళీ ఇంకా గడ్డకి చూడు పడిపోతాయి. తీసుకుపోతాను. ఏది ఎలా పెడుతున్నావు? దాని నోరు నుంచి ఇక్కడ ఇలా పెడితే ఇది ఇంకెళ్ళదన్నమాట. వెళ్ళదా? ఏది ఇంకెళ్ళదన్నమాట. ఇదిగో ఈ విధంగా అయితే పట్టుకుంటున్నాము. మరి ఇది కూడా పెట్టేయండి. అది కూడా పెట్టు కింద. అమ్మో చాలా జారుగుంది, చిన్నది కదా. ఆ. ఈసారిలో ఉంది ఇది. ఇవి ఒకసారి ఇంకా వెళ్ళిపోయా అంటే మళ్ళీ ఇంకా మనకి దొరకవు. దొరకవు, అస్సలు దొరకవు. ఇవి చాలా జారు కూడా ఉంటాయి కదా. మొదటిగా మాకి 2 దొరికాయి. వచ్చిందా? వచ్చింది మరి రా చూద్దాం. ఏదిరా? ఈసారి కొంచెం పెద్దగానే వచ్చింది. దారే పిసిరి చేతకి ఓయ్ రే చికంగడాకి వెళ్తారు రే. ఏదిరా? పట్టుకురా సందరు రే, పీత పట్టుకురా నువ్వు, కరుస్తుంది. ఏదిరా? దీన్ని అంటారు తెల్ల దొర అనేసి. వావ్, చాలా సాఫ్ట్ గా ఉంది. అదే మీ దోస్తే మరి, అందుకు నీలాగా తెల్లాకున్నాడు. ఇలా పడతా ఏ చేప కూడా వెళ్ళదు తెలుసా, ఎందుకంటే దీంట్లో నుంచి కొంచెం మాకు శక్తి అనేది వస్తుంది కాబట్టి. ఎక్కువ జారుగున్నా కూడా వెళ్ళలేకపోతుంది. గణేష్ ఒక్క చేప కూడా నువ్వు పట్టలేదురా ఇప్పటిదాకా. నేనైతే పెట్టుకొస్తున్నాను అనియా. ఒక్క చేప అయినా చేతితోనే పట్టి చూపిస్తాను నీకు. పడతావా? పక్కా ఇది మాత్రము చిన్న చేప అయితే కాదు, పెద్ద చేప పట్టి చూపిస్తాను నేను. చూద్దాం రా, మీ ఇద్దరిలో ఎవరు పట్టుకుంటారు చూద్దాము. ఇద్దరు కూడా పట్టి చూపిస్తాను. ఏం దొరకట్లేదే ఫ్రెండ్స్, చేపలు వచ్చేయలేదు. అలా అయితే చూద్దాం. ఎత్తండ్రా. నువ్వు లేవాలి. వచ్చాయా? రాలేదనుకుంటా ఈసారి. వచ్చే లేవురా. ఈసారి అయితే రాలేదని. రాలేదా? ఇక్కడైతే ఏం రాలేదు. ఒక రాయి వచ్చిందిరా. నేను పెట్టిన రాయి. మీరు ఇద్దరు ఏదో బెట్టు కాస్తారా, పట్టుకుంటామని. చూడు అని చూసావా, సారదుంప కూరలు అయితే చాలా పెద్దగా ఎదిగిపోయినాయి. ఇప్పుడైతే మనం చూద్దాం, ఇక్కడ ఉంటాయేమో అనుకుంటున్నాను నేనైతే. కొంచెం ఎత్తండి చూద్దాం. చాలా బరువు ఉంది. ఒరే ఉంటాయిరా బరువు ఉంటే. ఒక చిన్న పీత అయితే వచ్చింది మన కోసం. ఏది ఇదిగురా పీతరా, ఇదిరా పారిపోతుందిరా. మన పేరు పట్టుకుని వచ్చింది పీత. అది 2 వచ్చారా పీతలు? నా కొడుకు రేడు కాదురా, వీడు నా కొడుకు. ఎందుకంటే నాలా నల్లగా ఉన్నాడు. ఏదిరా నీ కొడుకుని చూపెట్టు. మరి నీ కొడుకు నేను పట్టుకున్నాను. తీసుకెళ్ళి పట్టాడు. ఏదిరా? వీడు చిన్న కొడుకు. ఇదిగో పీతలు 2. ఉయ్యాలుగుదాం ఇక్కడ. బాహుబలి దగ్గర పడిపోయినాడు. పడిపోతామని మన వల్ల ఎండిపోయింది గణేష్, లేకపోతే తూగాల్సింది అనుకుంటా. ఆ చివరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం వస్తాను రా, తెలియట్లేదు నాకు. మన సవాల్ మళ్ళీ చేస్తున్నాం మనము. మన మాటల్ని మనం మర్చిపోతున్నాము. తగిలినట్టేరా అయితే ఉందేమోరా. ఆకురా అది ఉందిరా. కాళ్ళు ఎత్తేస్తున్నాడు రా. వెళ్ళిపోయిందేమరా? రాలేదరా, ఈడు ఎత్తుమన్నాడు. వచ్చిందిరా, అదిగో వచ్చిందిరా. పట్టుకో గణేష్. ఉన్నాయేమోరా. ఒకటే నా తగిలింది ఒకటి. మరి ఏమైందిరా? ఇద్దరిని దీనికి ఆల్రెడీ డ్యామేజ్. ఏటి దెబ్బ తగిలిందా? కాదు, పీతలు తినేస్తుండే అని. తినేస్తుండే. నాకు తగిలింది చూడరా, చూడరా చూడరా. నా దగ్గర వచ్చింది. నా దగ్గర అయితే వచ్చింది ఒకటి. ఒరే ఎలా అయినా ఈసారి పట్టుకోవాలరా మీరు. దొరకట్లేదు, లైట్ గా టచ్ అవుతుంది. గణేష్ నీ వైపు వస్తుంది చూడు ఒకసారి. వచ్చిందా? వచ్చిందా? ఇక్కడ దొరికింది. నా కూడా దొరికిందిరా. పట్టేవా? పట్టేను, దొరికింది. మొత్తానికి పట్టేసాడు. నా దగ్గర కూడా ఒకటి ఉంది. రెండా ఉండండి. ఓకే, దొరికిందిరా. 2 పట్టిరా. ఒరే నాది కొంచెం కష్టంగా ఉంది తొడకల్లో కూడా. ఒరే ఎలా అయినా పట్టుకోవాలరా మీరు, వదలకూడదురా. చిన్న పెద్దవా? పెద్దవేనా? పెద్దగా దొరికిందిరా. నాకు రావట్లేదు ఇది. ఒరే నాకు కొంచెం రా, సాయం చేయాలి.
ఏదిరా మరి చూపించండి రా. పట్టే మొత్తం సాయం చేయండి అంటున్నారు ఏట్రా మీరు. ఆగరా మరి దొరకకూడదా? రే వదలకండ్రా, ఇలా ఎలాగని వదలకండ్రా. ఈ గుడ్డతో పట్టేసిందండి ఇక్కడ. సరే నాది చాలా కష్టంగా ఉంది, లోపల ఉంది. దొరికిందిరా నాకు. ఏదేది చూపించు. దిగరా నాది. మొత్తానికి పట్టుకున్నారా? పెద్దది పట్టుకున్నాను. చాలా పెద్దది ఉంది కదా. నాది ఇప్పుడు లాగి తెస్తున్నాను, రాగండి. దొరికేసింది. దొరికిందా? దొరికింది, నాది కూడా దొరికింది. చాలా పెద్ద దొరికింది నాకైతే. ఇంతసేపు పట్టలేదు అనుకున్నాను, పట్టేసాను. చందాని అది కూడా పెద్దది ఉందిరా. ఇద్దరు కూడా ఒక ఎడుగు చేతులు పట్టుకున్నావురా. మొత్తానికి సాధించేస్తాం గణేష్. మనమైతే ఇందాకలు పట్టిన చేపలు ఇదిగో, ఇప్పుడు పట్టిన చేపలు కూడా దీంట్లోనే పెట్టేద్దాము. గణేష్ ఏమని పెట్టారా? జాగ్రత్త, లేకపోతే మిస్ అయిపోతాయి మళ్ళీ. పట్టినవి వృధా. చాలా జారుగా ఉన్నాయి, చూసారు కదా. ఇన్ని చేపలు అయితే దొరికాయి మాకు ఈరోజు. మళ్ళీ పడదాం ముందుకి. ఈ 3 పెద్దవి అయితే ఇక్కడ దొరికాయి, ఈ చిన్నవి అయితే కింద దొరికాయి. ఇప్పుడు ఇక్కడైతే పట్టేసాం కాబట్టి పైకి వెళ్ళి పట్టుకున్నాం ఇప్పుడు. ఓకే కదా గణేష్. పైన దొరుకుతాయి అంటావా? దొరుకుతాయి. ఇక్కడ బాగా దొరికాయి. ఇలా వెళ్ళిపోవాలి ఇక్కడ. ఒర్రే పడిపోతావు. జాగ్రత్త. ఇక్కడ పొడవు ఉందేమో గుమ్మి ఇది. దిగిరా గణేష్ నువ్వు. శేఖర్ జాగ్రత్త. దొరుకుతాను ఇంకా, చూడండి. సరే దొరుకుతున్నాయి. గణేష్ ఊపకురా, తొడికి చూడరా, లోపల ఉంటాయి. గణేష్ వాటికి చూడు కొంచెం నువ్వు పై దానికి. ఒరే ఎత్తి చూడండి రా, జాగ్రత్త, ఫాస్ట్గా ఎత్తండి రా. వచ్చాయా? ఏట్రా వచ్చిందా? ఏది ఎంతది? ఏదేది? చిన్నది వచ్చింది కదా ఇది. చేప గురించి నాకు తెలియదు, వచ్చిందిరా. ఈత అన్నాడు మరి చూడు. ఈత వచ్చిందిరా. పెద్దది అన్నాడు మరి మన్నాడు. పరిగెడుతున్నాడు క్లాస్మేట్. ఏదిరా? అటు రాలేకపోతున్నాను. ఏది? ఇదిగో ఏది ఎంత పెద్దది? నా వరకు ఇది చాలా పెద్దది. కొరికేస్తే పట్టుకోరా ఇక్కడ. అలా పట్టుకో, అలా పట్టుకో, అలా పట్టుకోరా. చివరి అక్కడ పట్టుకో, గట్టి పట్టుకో. పట్టుకోరా, కొరికేస్తే పట్టుకోరా. ఇలా కూడా పట్టొచ్చు, ఇలా కూడా పట్టొచ్చు ఫ్రెండ్స్. ఇలా కూడా పడుతున్నారు చూడండి. ఎందుకంటే వాటికి గిమ్ములు కిందకి అందవు కాబట్టి. ఇంతసేపు పట్టిన చేపలు అయితే ఇదిగో ఇన్ని అయితే దొరికాయి. ఈ చేపలను అయితే మేము ముట్టగిడిసలు అంటాం. మీరు ఏమంటారు కామెంట్ చేయండి. మంచి వంట చేద్దాం అనుకున్నాం కానీ చాలా తక్కువ దొరికే, దానికోసం ఈరోజు వంట అయితే చేయట్లేదు. ఎప్పుడైనా మంచిగా చేపలు పట్టి వంట అయితే చేద్దాము. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తలు చూస్తే మార్కెట్ ట్రావెల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.